గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 18వ శ్లోకం యొక్క విపుల భావాన్ని తెలియజేస్తూ ఆ శ్లోకంలోని అన్ని పదాల యొక్క అర్థాలని అయితే మనం గ్రహించగలిగాం. ఈ శ్లోకాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే అందులోని కొన్ని పదాలను ఇంకాస్త విపులంగా బోధపరుచుకోవాల్సిన విషయం అయితే ఉన్నది. అడవిలో ఉన్న లేళ్లను గురించి చెబుతూ త్రస్యద్వన హరిణ శాలీననయన అన్నారు శంకర భగవత్పాదు. తస్య వనహరిణ, వనములో తిరుగుతుండేటువంటి లేడిల యొక్క శాలీన నయన, సిగ్గుతో కూడినటువంటి చూపులు. ఇక్కడ లేళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. అవి ఎప్పుడు కూడా భయముతోనూ బిడియముతోనూ ఉంటూ, అంటే నిజానికి లేళ్ళు అడవిలో ఉంటున్నా సరే అవి సాధు జంతువులలాగానే కొంచెం ఉంటాయి. అంటే ఇతర క్రూర మృగాలు ఏవైనా వాటిని గమనిస్తున్నాయా, వాటి కోసం పొంచి కాపు కాచి ఉన్నాయా అన్న విషయంతో ఇవి ఎప్పుడు భయపడుతూనే ఉంటాయి. ప్రాణహాని వాళ్ళకి నిత్యము ఉన్నట్టుగా భయపడుతూ ఉంటాయి. అందుకనేసి ఆ భయముతో లేళ్ళు వాటి కనుబొమ్మలను ఎప్పుడు కూడా మూసి తెరుస్తూ ఉంటూ అల్లల్లాడిస్తూ ఉంటాయి. దురదృష్టవశాత్తు ఇటువంటి భయముతో కూడినటువంటి లేడి చూపులే ఆ లేళ్లకి అందాన్ని సమకూర్చాయి. అల్లసాని పెద్దన గారు తన కావ్యాలలో భీత హరిణేక్షణ అంటూ భయముతో కూడినటువంటి లేడుల చూపులను ఎంతో అందంగా ఉన్నాయి అనే విధంగా వర్ణించారు కూడా. బిడియము, భయము, సంకుచితము కలిగినటువంటి ఈ లేళ్ల యొక్క చూపులను మరి దేవతాంగనల చూపులతో ఎందుకు పోల్చారు, ఇటువంటి చూపులు దేవతాంగనలకు వస్తున్నాయి అనే విషయంగా ఎందుకు తెలిపారు అనేటువంటిది కొంచెం మీమాంస పడవలసిన విషయమే ఈ శ్లోకం గురించి. సాధారణంగా స్త్రీలకి అమాయకత్వము, బేలతనము, బిడియము, మృదుత్వము అనేటువంటివి వాటి యొక్క ఆ స్త్రీల యొక్క సహజ లక్షణంగా మనం పేర్కొంటూ ఉంటాం. మనం ఈ శ్లోకంలో ప్రస్తావిస్తున్నది సాధారణ మానవ స్త్రీల గురించి కాదు, అవి దేవతాంగనల గురించి, ముఖ్యంగా దేవ వేశ్యల గురించి మనం మాట్లాడుతున్నాం. వేశ్యలపై ఇతరులు మోహపడతారేమో కానీ వారి యొక్క అందాలను చూసి కానీ వారి యొక్క మోహపరిచేటువంటి ప్రవర్తన తీరును కానీ చూసి వేశ్యలపైన మోహపడే వాళ్ళు ఉంటారే కానీ వేశ్యలకు మాత్రం ఇతరులపై మోహము అనేటువంటిది ఉండదు, ఉండకూడదు అనేటువంటి విషయం. అలాగే సిగ్గు, బిడియము, అమాయకత్వము అనేటువంటివి కూడా వాళ్ళకి కాస్త తక్కువగానే ఉంటాయి అని చెప్పుకోవడం మంచిది. ముఖ్యముగా దేవతలందరూ కూడా అనిమిషులు, అంటే వారు తన కనురెప్పలను ఆడించరు. అంటే మనలాగా కనురెప్పలు మూసుకోవడము, తెరుచుకోవడము అనేటువంటివి జరగవు అనేటువంటి విషయంగా దేవతల యొక్క ముఖ్య లక్షణంగా మనం పేర్కొంటూ ఉంటాం. కానీ ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు మాత్రం వనహరిణల యొక్క చూపులతో, అంటే వనహరిణలు ఎలాగైతే కనురెప్పలను వాడిస్తూ ఉంటాయో ఆ విధముగా ఈ దేవతాంగనలు కూడా కనురెప్పలను ఆడిస్తున్నారు అనే విషయంగా శంకర భగవత్పాదులు తెలియజేసుకున్నారు. అంటే ఈ శ్లోకములో చెప్పిన విధముగా ఉదయభానుని లేత ఎర్రని కాంతులతో
భూమి ఆకాశము నిమగ్నమై ఉన్నట్టుగా, మునిగి ఉన్నట్టుగా ఆ విధముగా భావించిన సాధకుడు, అమ్మవారిని ఆ విధంగా ధ్యానిస్తున్న సాధకునికి మోహితులవుతారు. ఊర్వశితో సహా ఎందరో స్త్రీలు మోహితులవుతారు అంటే ఆ మోహంలో పడిన స్త్రీలు వారి యొక్క సహజ గుణమైనటువంటి కనురెప్పలు ఆడించకపోవడము అనేటువంటి దాన్ని కూడా మర్చిపోయి వారు కనురెప్పలను అల్లల్లాడిస్తూ ఉంటారు. అనే కాకుండా మానవ స్త్రీలలాగే వారు కూడా బిడియమును ప్రదర్శిస్తూ ఉంటారు అన్న విషయాన్ని తెలుపుతూ ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు వీరిని లేళ్ల యొక్క చూపులతో సరిపోల్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ శ్లోకంలో సహోర్వశ్య అని కూడా తెలియజేశారు. సాధారణంగా మనము దేవతాంగనుల గురించో లేక దేవవేశ్యుల గురించో మనం మాట్లాడుకుంటున్నప్పుడు రంభ అందరికన్నా సుందరంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహిస్తాం అని ఎక్కువగా మనం అనుకుంటూ ఉంటాం. నిజానికి ఈ దేవవేశ్యుల అందరికన్నా కూడా ఊర్వశి ఎంతో అందంగా ఉంటుంది అన్న విషయం మనం గ్రహించాలి. ఒకసారి నారాయణుడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఎవరైనా తపస్సు చేశారంటే ముందుగా భయపడేది ఇంద్రుడే. ఇంద్రుడు ఈ దేవతాంగనను దేవవేశ్యలను ఇతని మీదకి నారాయణుని మీదకి పంపించి వీరి యొక్క సౌందర్యాన్ని చూసి అతను మోహపడతాడేమో అన్న భావించిన వాడి వాళ్ళని ఇతని దగ్గరికి పంపించినప్పుడు ఇది గమనించినటువంటి నారాయణుడు ఇంతకన్నా అందమైన స్త్రీలు నేను సృష్టించగలను, నా దగ్గర ఉన్నారు అనే విషయంగా అతను తన తొడ నుండి ఒక అద్భుతమైన స్త్రీని సృష్టించి ఇంద్రుడికి పంపించాడు. ఆ స్త్రీ రంభ మొదలగు స్త్రీల కన్నా ఎంతో అద్భుతమైన సౌందర్యంతో ఉన్నది. ఆవిడ ఊరుగు నుండి జన్మించింది కాబట్టి ఊర్వశి అనేటువంటి పేరు ఆవిడకి వచ్చినట్టుగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. అంత అందగత్తి అయినటువంటి ఊర్వశ్య సహోర్వశ్య అన్నలో ఊర్వశితో సహా అని చెప్పడంలో శంకర భగవత్పాదుల భావం ఏంటంటే ఎంతో అందగత్తి అయినటువంటి ఊర్వశి అంటే మిగతా స్త్రీలందరూ కూడా అందరికన్నా ఎక్కువ గొప్పగా సౌందర్యంగా ఉంది కాబట్టి రంభ, మెనక మొదలైన వారందరూ. అంతేకాకుండా గీర్వాణగణిక దేవతాంగనులు కతి కతి ఎందరెందరూ అతని వెంట పడతారు అన్న విషయాన్ని చెప్పారు. ఈ సౌందర్య నగరంలోని కొన్ని శ్లోకాలని ఏదో మామూలుగా శ్లోకము చదవడం, వాటి భావాన్ని గ్రహించడము, స్థూల భావాన్ని చదవడము చోట కాకుండా కొన్ని శ్లోకాలని కొంచెము విపులంగా అర్థం చేసుకోవలసిన విషయం ఉంటుంది. లేకపోతే ఆ శ్లోకాన్ని మనము నిజంగా ఆ శ్లోకం యొక్క సౌందర్యాన్ని మనం గ్రహించలేకపోతూ ఉంటాము. 13వ శ్లోకంలో చెప్పినట్టుగా నరం వశీయాంశం మన శ్లోకం కూడా ఈ కోవకు చెందినది. దాన్ని కూడా కొంచెం విపులంగా అర్థం చేసుకుని దాని అంతర్లీన భావాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ శ్లోకంలో కూడా శంకర భగవత్పాదులు ఎంతో తెలివిగా ప్రయోగించిన పదజాలాలని మనం ఒకసారి గమనించవచ్చు. సహోర్వశ్య గీర్వాణగణిక అని చెప్పి ఊర్వశి అంతటి ఊర్వశితో సహా ఈ అందరూ దేవతాంగనులు అతని వెంట పడతారు అన్నాడు తప్ప ఇతను మాత్రం వీరికి మోహితుడవుతాడు అన్న విషయాన్ని అయితే శంకర భగవత్పాదులు చెప్పనే లేదు. చిన్న మెలికైతే పెట్టారు శంకర భగవత్పాదులు. ఏమన్నారు? అమ్మవారిని లేత ఉదయ భానుని యొక్క కిరణములతో ఊహించి ఆ కిరణములు అన్నీ కూడా సర్వ ప్రపంచాన్ని వ్యాప్తి చెంది ఉన్నాయి అని భావిస్తూ అలాగ ధ్యానము చేసిన వాడికి అన్నారు. అంటే సాధారణంగా మనం ధ్యానం అమ్మవారి విగ్రహము, అమ్మవారి యొక్క స్థూల స్వరూపము, ఒక విధమైనటువంటి స్థూల స్వరూపాన్ని మన అందరము ఊహించుకుంటూనే ఉంటాం.
తన యొక్క దృష్టి అంతా కూడా ఈ విధంగా ధ్యానము చేయడం మీదే ఉంటుంది, కానీ ఇంకా ఐహిక సుఖాల పైన ఉండే ఉండదు. అప్పుడు ఈ యొక్క ఊర్వశి అయితేనేమి, ఇంకెవరైతేనే ఎంత అద్భుత సౌందర్యవతుని ఇతను వెంట పడ్డా కూడా అతని మాత్రం అమ్మవారిని ఆ విధంగా ధ్యానం చేయే విషయాల్లో అతను నిమగ్నమై ఉన్నప్పుడు ఈ అందరూ దేవతాంగనలు అతని వెంట పడితే ఏం లాభం ఉంటుంది అనే విషయంగా కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇంకో విషయంగా మనం చూసుకుంటే, సౌందర్యము అనేటువంటిది మనసుకు సంబంధించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సుందరంగా కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి తాజ్మహల్ అందంగా కనిపిస్తే కొంతమందికి హిమాలయాలు ఎంతో అందంగా ఉంటాయి. అలాగే స్త్రీల యొక్క అందం గురించి కూడా మనం చెప్పుకోవాలి. తనకు నచ్చిన స్త్రీ ఆవిడే అతనికి ఊర్వశి. తనకు నచ్చిన స్త్రీ వశపరుచుకోవడానికి అతను ఈ విధంగా ధ్యానం చేయడము అనేటువంటిది అంత పెద్ద విషయం ఏమీ కాదు, అంత తప్పు కూడా కాదు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవడము అనేటువంటిది ఈ శ్లోక భావంగా గ్రహించడము, అర్థం చేసుకోవడము అనేటువంటిది ఇది మన శ్రేయస్సు, లోక శ్రేయస్సుకు కూడా ఎంతో మంచిది. లలితా సహస్రనామాలలోని కామకళా రూపాయి అనేటువంటి నామము ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉన్నట్టుగా అన్వయించుకోవచ్చు. ఉమా సహస్రంలో గణపతి ముని లోహిత ప్రభా నిమజ్జ దర్జ జాండ కంధర అంటూ దీని భావముగా జగదంబ ఎర్రని కాంతియందు మునుగుచు ఆవిడ బ్రహ్మాండమైన ఎర్రని గుహను కలిగి ఉన్నది అనేటువంటి విషయంగా ఇక్కడ గణపతి ముని తన ఉమా సహస్రంలో తెలియజేస్తున్నారు. ఈ శ్లోకానికి యంత్రముగా రాగి రేకుపైన కానీ బంగారు రేకుపైన కానీ ఒక షడ్భుజుని నిర్మించుకొని పటములో చూపిన విధముగా కామదేవాయ నమః అనే అక్షరాన్ని లిఖించుకొని క్లీం అనే బీజాక్షరముని 3 సార్లు ఇందులో లిఖించుకొని ఈ యంత్రమును 91 దినములు పూజ చేసి ప్రతిదినము ఈ శ్లోకమును 1000 పర్యాయములు పారాయణం చేస్తూ ప్రతిదినము పాల పాయసము తాంబూలమును నైవేద్యముగా సమర్పించి 91 రోజులు అయిన తర్వాత కంఠమును ధరించిన వారి ఆ యంత్రమును కంఠమును ధరించిన వారికి సర్వలోక వశము జరుగుతుంది అని విషయంగా చెప్పారు. అంతేకాకుండా కుంకుమను, గంధమును, పువ్వును ఈ శ్లోకంతో అభిమంత్రించి తాను ధరించిన లేక తను ఇష్టమైన వాళ్ళకి ఇచ్చినా సరే ఇది వశీకరణగా పనిచేస్తుంది అనే విషయంగా గ్రంథాలలో కనిపిస్తూ ఉంది. దీనితో 18వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.